ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యనే జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవడానికి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది లేదా ఏ పార్టీ తక్కువ రావడానికి అవకాశం ఉంది అనే అంశాలని మనం డీటెయిల్గా మరోసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి ఎన్ని సీట్లు రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే జనసేన పార్టీ నుంచి గెలిచే సీట్లు కనుక తీసుకున్నట్లయితే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు 100 రూపాయలు గెలవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారు, ఈ మచిలీపట్నంలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు. ఈ 2 స్థానాలు అంటే జనసేన పార్టీ రాష్ట్రంలో అనేక చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలు గెలిచే పార్లమెంట్ స్థానాలు కనుక తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా కాకినాడ అండ్ మచిలీపట్నం ఉండబోతుందని 100 రూపాయలు ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే సీట్లు కనుక తీసుకున్నట్లయితే ఒకటి రాజంపేట. ఈ రాజంపేటలో రవికుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే నర్సాపురంలో శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో ముఖ్యంగా రాజంపేట మరియు నర్సాపురంలో ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ 100 రూపాయలు గెలవబోతుందని చెప్పవచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలిచే పార్లమెంట్ స్థానాలు ఏవి అనే అంశం కనుక తీసుకున్నట్లయితే నంద్యాల. ఈ నంద్యాలలో పొచ్చ బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరు ఖచ్చితంగా గెలుస్తారు. అలాగే కడప నుంచి అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అలాగే తిరుపతి నుంచి గురుమూర్తి గారు ఎంపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఏలూరు నుంచి కారుమూరి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. అలాగే విజయనగరం నుంచి బెల్లన చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు. అలాగే అరకు నుంచి తనుజా నాయుడు గారు కూడా గెలవబోతున్నారు. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా జరిగినటువంటి ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలవబోతున్నటువంటి నియోజకవర్గాలు వరుసగా నంద్యాల, కడప, తిరుపతి, ఏలూరు, విజయనగరం, అరకుగా మనం భావించవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవబోయేటువంటి పార్లమెంటు స్థానాలు ఏవి అనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కర్నూలు నుంచి నాగరాజు గారు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు. అలాగే అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు గెలవబోతున్నారు. హిందూపురం నుంచి బీకే పార్థసారథి గారు గెలవబోతున్నారు. చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు గెలవబోతున్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అలాగే నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు. అలాగే గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధికమైన మెజార్టీతోటి టీడీపీ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా గెలవబోతున్నారని చెప్పవచ్చు. ఇక ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు కనుక గమనించినట్లయితే ఎన్నికలు అయ్యేంత వరకు పోలింగ్ అయ్యేంత వరకు ఒక ఎత్తు, పోలింగ్ అయిన తర్వాత మరొక ఎత్తు. సాధారణంగా ఏ రాష్ట్ర ఎన్నికలైనా సరే పోలింగ్కి ముందు ఏ పార్టీ అయినా సరే మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం, మా బలం ఇదంటే ఇదని చెప్పి ఎవరికొరే చెప్పుకునే ప్రయత్నం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు నాకు తెలిసినంత వరకు ఓడిపోయే పార్టీ ఏదైతే ఉందో అది కొంతవరకు పోలింగ్ అయినా సాయంత్రానికి తెలుస్తుంది కాబట్టి కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి సైలెంట్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గెలిచేవారు మాత్రమే తమ గెలుపుల గురించి సమాజానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చిత్రంగా మీరు గమనించినట్లయితే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రస్తుతం 2024 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సరళి కనుక గమనించినట్లయితే పోలింగ్కి ముందు తర్వాత ఏమాత్రం తేడా లేని విధంగా, ఇంకా చెప్పాలంటే పోలింగ్ అయిన తర్వాత రాజకీయాలు బాగా వేడెక్కి నుంచి చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ మేమే గెలుస్తున్నాము, పలానా రోజు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళన్నీ కూడా రెడీ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి మేమేమాత్రం తగ్గము అని చెప్పంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ
ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించినటువంటి ప్రదేశాన్ని రెడీ చేసుకోవడము, హోటల్స్ అవి బుక్ చేసుకోవడం, 100% మేము పలానా తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని చెప్పి ఘంటాపథంగా వారి గురించి వారు చెప్పుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ రాష్ట్రంలో ఒకే సమయంలో ఎన్ని పార్టీలు పోటీ చేసినప్పటికీ కూడా అత్యధికంగా అంతిమంగా విజయాన్ని సాధించబోయేదైతే ఒక పార్టీయే కదా, అధికారం చేపట్టబోయేదైతే ఒక పార్టీయే కదా. మరి ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది అనే అంశంగా తీసుకున్నట్లయితే, పోలింగ్ అనంతరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమకి 150కి పైచిలకు సీట్లు రావడం ద్వారా అధికారం చేపట్టబోతున్నామని వారు చెప్పడం జరిగింది. వారికి ఏమాత్రం తగ్గిన విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తాముకు అంతకన్నా ఎక్కువ సీట్లు రాబోతున్నాయని, అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని, అధికారం తామే చేపట్టబోతున్నామని మీడియా ముఖంగా చెప్పినట్టుగా నాకు తెలిసింది. అయితే వారు ఎన్ని సీట్లు చెప్పారనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు, మన్నించాలి. అయితే ఒక జ్యోతిష పండితుడిగా ఆస్ట్రోకాస్ట్రోగ్రఫీ, నిమిత్త జ్యోతిష్యము, ప్రశ్నా జ్యోతిష్యము, స్వరనాడి, నాడీ ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, వెస్టర్న్ ఆస్ట్రాలజీ, పరాశర జ్యోతిష్యంతో పాటుగా అనేక రకాల సిద్ధాంతాలు, ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఆస్ట్రాలజర్ రాఘవేంద్ర ఎవరు అనే అంశంగా తీసుకున్నట్లయితే, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 29 నిగూఢమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాల మీద పరిశీలన చేసినటువంటి స్కాలర్ ఎవరన్నా ఉన్నారంటే వారిలో ప్రముఖుడిగా ఈ రాఘవేంద్ర సిద్ధాంతి పేరు అనేది వినపడటం అనేది మీరు గమనించవచ్చు. అలాంటి రాఘవేంద్ర సిద్ధాంతి 2009 నుంచి తన జ్యోతిష ఫలితాలను వెల్లడించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో నేను చెప్పింది తూచా పొర్లు పోకుండా ఫలితాలు అనేది రావడం అనేది మీరు గమనించవచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది, ఏ పార్టీ అధికారం చేపట్టడానికి అవకాశం ఉందనే అంశంగా తీసుకున్నట్లయితే 100% అది టీడీపీ పార్టీ మాత్రమే అత్యధికమైన సీట్లు సాధించడం ద్వారా అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవి ఎన్ని సీట్లు అనే అంశంగా తీసుకున్నట్లయితే టీడీపీ కూటమికి అత్యధికంగా 124 సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి 50 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 1 సీటు వచ్చే అవకాశం ఉంది. ఆ 1 సీట్ అనేది మడకసిర కాన్స్టిట్యున్సీ నుంచి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ముఖ్యంగా గమనించినట్లయితే ఈ కూటమికి మనం 124 సీట్లు ఖచ్చితంగా రాబోతుందని చెప్పాము. అయితే ఈ 124 సీట్లలో ఏ పార్టీ, కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయనే అంశంగా తీసుకున్నట్లయితే జ్యోతిష్ శాస్త్ర పరిశీలనలో నాకు తెలిసిన అంశం ఏమిటంటే టీడీపీ పార్టీ అత్యధికంగా 105 సీట్లు సాధించడం ద్వారా అధికారానికి దగ్గరవుతుంది. అలాగే కూటమిలో భాగంగా ఉన్నటువంటి మరో పార్టీ అయినటువంటి జనసేన పార్టీ అత్యధికంగా 16 సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా ప్రజల మన్ననలను చూరుకునే అవకాశం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ 3 సీట్లని సాధించడం ద్వారా ముందుకెళ్ళే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే టీడీపీ 105, జనసేన 16, బీజేపీ 3 వెరసి మొత్తం 124 సీట్ల ద్వారా 124 సీట్లు గెలవడం ద్వారా కూటమి పార్టీలు అధికారాన్ని చేపట్టబోతున్నాయి. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయి. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పి నా జ్యోతిష పరిశీలనలో తెలిసినది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో 50 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే నేను ఇన్డెప్త్ అనాలిసిస్ చేసేటప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ ఫలితాలను కూడా స్టడీ చేసి, ప్రతి కాన్స్టిట్యున్సీ ఇండివిజువల్గా స్టడీ చేసి గణించి ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేశాను. కాకపోతే సమయభావం చేత కొన్ని నియోజకవర్గాల గురించి మాత్రమే మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. మరో సమయంలో రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ ఏ ప్రదేశాల్లో గెలవబోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కాన్స్టిట్యున్సీలో గెలవబోతుంది, జనసేన ఏ కాన్స్టిట్యున్సీలో తన ప్రభావం చూపబోతుంది, బీజేపీ పార్టీ ఏ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా గెలుస్తుంది అనే అంశాల గురించి కూలంకుషంగా మరో సందర్భంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు నా జ్యోతిష ఫలితాలని గమనిస్తూ ఫలితాల అనంతరము మీ అభిప్రాయాలని, సూచనల్ని కామెంట్స్ ద్వారా మాకు తెలిసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర.